హాయ్ హలో వెల్కమ్ టు న్యాచురల్ కళ్యాణి వ్లాగ్స్. టుడే పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా బాండి పెట్టేసుకొని అందులో పల్లీలు వేసుకొని వేయించుకుందాం. ఓకే అండి, మనకు పల్లీలు ఇలా వేగిపోవాలి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, ఇదే బ్యాండ్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. కొంచెం వేయించుకోవాలి ఇవి. ఓకే అండి, వెల్లుల్లి పచ్చిమిర్చి వేగిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకుందాం. ఇలా మనం వేయించుకున్న పల్లీలు మిర్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఓకే అండి, ఓకే, మనకి పల్లి చట్నీ మిక్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీనికి కావాల్సిన పోపు పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొన్ని ఆవాలు వేసుకుందాం. ఆవాలు, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి, ఇప్పుడు కల్లేమాకు వేసుకుందాం. లైట్గా పసుపు. ఓకే, పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పల్లి చట్నీ వేసుకుందాం ఇందులో. ఓకే, మనకు పోపు రెడీ అయింది. పల్లి చట్నీ వేసుకుందాం. ఈ పల్లి చట్నీ ఇడ్లీలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, ఇంతేనండి. పల్లి చట్నీ చేయడం చాలా ఈజీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.